అమర్‌కి హెల్ప్ చేయడానికైతే శివపార్వతి వస్తదనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు శివ వస్తదని. ఇంకా అసలేం జరుగుతుందో అయితే తెలుసుకుందామనమాట. ఆయన కోపం ఎలా తగ్గించాలో హెల్ప్ చేయండి పిల్లలు అని అనామిక అంటూ ఉంటుంది. మేము నీకెందుకు హెల్ప్ చేయాలి? బాగీ మీద కూడా డాడ్ కోపంగా ఉన్నాడు. అదేదో బాగీకే హెల్ప్ చేస్తాము. నీకు హెల్ప్ చేస్తే ఏమొస్తుంది? అని పిల్లలు అంటూ ఉంటే, అయితే 1 వీక్ మీకు ఉదయం లేవడం 30 మినిట్స్ తగ్గిస్తాను. ఎవరన్నా అడిగితే ముందే రెడీ అయ్యారని చెప్తానులే అని అనామిక అయితే చెప్తా ఉంటదనమాట. ఇంక పిల్లలు కన్విన్స్ అయిపోయి, అయితే డాడ్ నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు తలదించుకోవాలి. పశ్చాత్తాపం పడుతున్నట్టు ఉండాలి. ముఖ్యంగా డాడ్ కళ్ళల్లోకి చూసి అస్సలు మాట్లాడకూడదు. తలదించుకొనే ఉండాలి. అప్పుడు డాడ్ నా కళ్ళల్లో కూడా చూసి మాట్లాడలేకపోతుంది. తన తప్పు తను తెలుసుకుంది అని నీ మీద కనికరం చూపిస్తాడు అని అంజు చెప్పడంతో ఇంకా ఇన్ని రోజులు నువ్వు ఈ టెక్నిక్‌తో తప్పించుకున్నావా అని అనామిక అంటూ ఉంటదనమాట. నువ్వొచ్చి వారం రోజులైనా నా గురించి బానే తెలుసుకున్నావే అని అంజు అంటూ ఉంటుందనమాట ఇంకా. ఇంకో పక్క మిస్సమ్మ అయితే ఏదన్నా ఐడియా చెప్పండి మావయ్య, ఆయన కోపం ఎలా తగ్గించాలో అని అడుగుతూ ఉంటే, ఏమీ తోచడం లేదమ్మా. నిన్న మన అనామిక కూడా ఇంట్లో లేదు. ఇవాళ పొద్దున్నే వచ్చింది ఇంటికి అని అయితే ఇంకా అంటూ ఉంటాడనమాట అమర్ వాళ్ళ నాన్న ఇంకా. అనామిక కూడా ఇంట్లో లేదా? నిన్న పొద్దునే వచ్చిందా? అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఈ అనామికే అరుంధత? ఈ అనామికే కోల్కత్తా వచ్చి బాగీని కాపాడిందా అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అయితే మెట్లు దిగుతూ బాగీ వైపు చూస్తూ మౌనంగా ఉంటాడనమాట. వెహికల్ రెడీ సార్ అని రాథోడ్ అంటే ఇంకా వాటర్ బాటిల్ ఇదిగో అని మిస్సమ్మ ఇస్తూ ఉంటే ఇంకా రాథోడ్ వెహికల్ తీ అంటూ బాగీ వైపు కూడా చూడనమాట. వాటర్ బాటిల్ కూడా తీసుకోడు. అప్పుడే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి డాడ్ మా యాన్యువల్ డే ఫంక్షన్కి మీరు కూడా వస్తున్నారా అని అడిగితే, వస్తున్నా కానీ నా డ్యూటీ మీద పని మీద వస్తుందా, మీ ఫంక్షన్ కోసం కాదు, నేను లోపలికి కూడా రానని అమర్ అంటూ ఉంటే ఇంకా పిల్లలు ఇంకా డల్గా మొహం పెడతారనమాట. పిల్లలు డాడ్ మీరు గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారు, కానీ మీరు అడగడం వల్ల నేను ముందే సర్ప్రైజ్ చెప్పేశాను. మీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు మీ డాడ్కి అని మిస్సమ్మ కవర్ చేస్తే ఇంకా అమర్ కూడా అవును మీరు గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు వస్తానులే అని అయితే అమర్ అంటూ ఉంటే పిల్లలు హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గుమ్మం దగ్గర అయితే పిల్లలు చెప్తూ ఉంటారు, డాడ్ మీతో అనామిక ఏదో చెప్పాలనుకుంటుంది అని అయితే అంటూ ఉంటే ఇంకా సారీ సార్ నేనైతే మా ఫ్రెండ్కి బాగలేదని అర్జెంటుగా కాల్ వచ్చేసరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అయితే తలదించుకొని చెప్తూ ఉంటుంది అనమాట అనామిక. అవును డాడ్ మార్నింగ్ నుంచి తనైతే చాలా బాధపడుతూ ఉంది అని అయితే అంటూ ఉంటే ఇంకా తనైనా చెప్పకుండా వెళ్ళింది. ఇక్కడ కొంతమంది అయితే అబద్ధం చెప్పి వెళ్ళారు అని అమర్ అంటూ ఉంటాడనమాట. అనామిక అసలు పిల్లల రెస్పాన్సిబిలిటీ నీకు అప్పచెప్తే నువ్వు ఇలా ఇల్లు వదిలేసి వెళ్తే ఎలాగా ఎవరికీ చెప్పకుండా అని అమర్ అంటూ ఉంటే, డాడ్ ఇదొక్కటే లాస్ట్ తప్పు, మీరు క్షమించండి, ఇంకొకసారి ఇలా చేస్తే తనకి పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి అని అయితే అంజు అడుగుతూ ఉంటే సరే అని చెప్పి ఇంకా అమర్ అయితే క్షమిస్తాడనమాట. ఇంకా అనామిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అమర్ అయితే ఇంకా కార్ ఎక్కుతాడనమాట. ఇంకా బాగీ అయితే రాతోడికి వేలు చూపించి కార్ స్టార్ట్ చేసావో చంపేస్తా అన్నట్టు చూస్తుంటుంది అనమాట. ఇంకా అమర్ని అయితే కార్ నుంచి దింపుద్ది అనమాట. దింపేసి అమర్ బుగ్గలు పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది అనమాట. ఏంటండి పొద్దున్నుంచి అసలు నేను ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు, నాతో మాట్లాడటం లేదు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయట్లేదు, కనీసం నేను చెప్పేది కూడా వినట్లేదు అని అంటే, నేను రెండే నమ్ముతాను మిస్సమ్మ, ఒకటి నిజం ఒకటి అబద్ధం అని అయితే అమర్ అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అమర్కి అయితే కోపం లేదనమాట. కావాలి